ఫ్రెండ్స్ వేరు వేరు జిలేబీలు ఎప్పుడైనా విన్నారా? సూపర్. మీరు ఎప్పుడైనా విన్నారా? తినలేము. మేము ఈరోజు అయితే తింటున్నాం చూడండి. హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటా కడాయి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆల్రెడీ చూసేసారు కదా మా పాపని వేడి వేడి జిలేబీ తింటుందండి. యాక్చువల్లీ ఇది మనకి ఇక్కడ సిత్రంబాగ్ దారుసాల మధ్యలో ఉంటుంది అనమాట. ఈ షాప్ వచ్చేసి చాలా మన ముందే ఫ్రెష్గా కడాయిని వేడి చేసి మనకి వేడి వేడి జిలేబీలు ఇస్తాడండి. ఎంత టేస్టీగా, ఎంత ఫ్రెష్, ఎంత నీట్గా ఉంటుందంటే వాళ్ళు వేయడం కూడా అంత నీట్గా ఉంటుందండి. ఆయిల్ కూడా అనేది చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ ఎక్కేంతసేపు ఆయన వెయిట్ చేశాడు. ప్లస్ ఏంటంటే ఆయిల్ ఉండడం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట వేరే దగ్గర జిలేబీ వేసేవాళ్ళు ఆ పిండి కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ ఆ జిలేబీ షేడ్ కూడా, ఆయిల్ కూడా ఎట్లనో డిఫరెంట్ ఉంటుంది. ఇంకొకటి ఆయిల్ కింద మొత్తం ఇట్లా పొడి 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 ఉన్నట్టు ఉంటుంది కదా, దీంట్లో అస్సలు అట్లా ఏం లేదండి. ఎంత నీట్గా అంటే ఇంకా మనం ఎప్పుడు తీసుకుంటుంటాం కాబట్టి వాళ్ళు కొంచెం నీట్గా అప్పటికప్పుడు వేడి వేడిగా వేసి ఇచ్చారనమాట. చాలా చాలా బాగా వేస్తాడండి. అసలు చూస్తుంటే కూడా అసలు ఎంత బాగా అనిపిస్తుంది వేస్తుంటే. అయ్యో ఎట్లా తిప్పుతారా వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, బయట నుంచి అనమాట. బట్ ఇది అనేది మీకు చాలా చాలా ఫేమస్ అయినదనమాట. ఇప్పటి నుంచి లేదు, ఎన్నో ఇయర్స్ నుంచి చాలా ఫేమస్ అయిందనమాట ఇక్కడ జిలేబీ. ఎందుకంటే చాలామంది ఇట్లా జిలేబీ అనే కాదు, ఇంకా అక్కడ స్నాక్స్, సమోసా, కచోరీ, మనం బయట తినే కచోరీ సమోసా కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ అనేది వాళ్ళు అందులో ఏదైతే మసాలా అనేది ఫిల్ చేస్తారో అది ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుందండి. సూపర్ సూపర్గా ఉంటుంది చాలా చాలా. ఎందుకంటే ఎవ్రీ టైం మేము అక్కడే తింటాం కాబట్టి, తీసుకుంటాం కాబట్టి పిల్లలకి కూడా మ్యాక్సిమం ఎక్కువ బయట ఫుడ్ దానికంటే ప్రిఫర్ చేయం. బట్ మా పిల్లలకి జిలేబీ అంటే చాలా ఇష్టము. వాళ్ళ గురించి అనేసి మేము తీసుకుంటాం అనమాట. ఆ రోజు కూడా అట్లనే తీసుకుందామని వెళ్తే మాకు వేడి వేడిగా చేసి ఇచ్చాడనమాట జిలేబీ. ఇంకొకటి ఆయన తీసి వేసే టెక్నిక్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. అది మొత్తం పంచదార పాకం అనమాట. మేము వెళ్ళినప్పుడే ఆ పాకం కూడా అప్పుడే ఫ్రెష్గా పట్టిండు. ఎందుకంటే అయిపోతుంటుంది కాబట్టి ఆ పాకం కూడా అప్పుడే ఫ్రెష్గా పట్టాడనమాట. అందులో పట్టి అందులో వేసేసి ఆ వేడి వేడిగా తీసుకొని జిలేబీ తిన్నప్పుడు చూడాలండి, బా టేస్ట్ వేరండి. అంత వేడి వేడిగా తిన్నప్పుడు ఆ టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇక మా పాప అయితే సూపర్గా హ్యాపీగా ఖుషి అయిపోయి తినేసింది. ఇంటికి వచ్చేసరికి అంటే ఇల్లు కూడా అక్కడికక్కడికి దగ్గరే కాబట్టి మంచిగా తినేసింది అనమాట. ఇక మా కొడుకుకి అయితే ఇష్టం ఉండదు, మా పాప అయితే ఫుల్ ఇట్లాంటివి ఎక్సైట్మెంట్ అయ్యి బాగా తింటుంది. చాలా ఇష్టం కూడా. ఆల్మోస్ట్ సగం పళ్ళు పుచ్చిపోయినాయి స్వీట్ తిని అయినా కూడా తింటుంది. మీకు ఎలా అనిపించిందండి వీడియో? బట్ జిలేబీ అయితే సీరియస్లీ సూపర్.